అంటే ఆ విధంగా పవన్ కళ్యాణ్కి తగినటువంటి గౌరవం ఇచ్చున్నారు. ఇంతవరకు వాస్తవంగా ఏంటంటే సామాజిక వర్గ పరంగా కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకి బలమైన నాయకుడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నౌన్ చేసుకున్నారు, ఇప్పుడు లోకేష్ నౌన్ చేసుకున్నారు. కానీ అదే పార్టీలో ఉన్న అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొకళ్ళను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు లీడర్గా. అంటే లీడర్లుగా ఉంచుతారు, చంద్రబాబుతో సమానంగా చూడడానికి ఇష్టపడరు. అంటే నారా కుటుంబం దాటి వేరే వాళ్ళని అయితే రానియరు. అట్లాంటిది అంటే నందమూరి తర్వాత నారా, అట్లాంటిది మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ ఆ 2 ఫోటోలు పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించలేదు, ఎక్కడ ద్వంద్వార్థం గాని రెండో మాట గాని లేదు. అలాంటప్పుడు మధ్యలో వీళ్ళెవరు మాట్లాడడానికి? వీళ్ళకేం సంబంధం, వీళ్ళకేం హక్కు, వీళ్ళకేం అధికారం? ప్రభుత్వంలో పోనీ అతను ఏమీ సాధించకపోతే ఆ మాట అన్న అర్థం ఉంది. పవన్ కళ్యాణ్ 21కి 21 సీట్లు సాధించాడు, 100% సక్సెస్ సాధించాడు. ప్లస్ అతని వలన అధికారంలోకి రావడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితమైంది. అంతటి విజయం సాధించి పెట్టినందుకు వాళ్ళు నజరానా ఇస్తే ఈయన ఫీల్ అవ్వడం అంటే ఈర్ష్య, ఎదురోడు ఎదుగుతుంటే ఈర్ష్య అన్నయ్యి ఉండాలి, లేదంటే ఇంటర్నల్ గా పవన్ మీద ద్వేషం గాని, లేదా పవన్ మీద వేస్తే పిలుచుతో ప్రచారం పొందుతామన్నటువంటి దుగ్ధగానే అయి ఉండొచ్చు. ఒక రకంగా ఇద్దరికి అవసరాలు సృష్టించింది జగన్ అని అనుకోవాలేమో. ఇక్కడ పవన్ కళ్యాణ్ కా ప్రయారిటీ ఇవ్వడానికి, ఆ అవసరం సృష్టించడానికి, ఈయనకు కూడా టీడీపీతోనే నేను కలిసి ఉండాలనుకోవడానికి, జగన్ మీద ద్వేషం పెంచుకోవడానికి జగనే అది సృష్టించారు అనుకోవాలి ఇద్దరికి. జగన్ అనేటటువంటి వ్యక్తి కారణంగా మీకు గత 15